ఈరోజు వాక్య ధ్యానాంశము, ప్రభువా ఆ ఒక్కటి మాత్రము ఉండనిమ్ము. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు, ఎన్నో ప్రార్థనలు చేస్తారు. అగస్టిన్ అనే భక్తుడు మొదట తన జీవితంలో గొప్ప మార్పు రావాలని ప్రార్థించాడు. కానీ ఇప్పుడు కాదు. కొంతకాలమైన తర్వాత చేయాలనుకున్న పాపాలన్నీ చేసిన తర్వాత కొంతకాలానికి మరలా ఇలా ప్రార్థించాడు. అగస్టిన్ చేసిన రెండవ ప్రార్థన. కొంతకాలమైన తర్వాత తన పాపం బాగా పండిన తర్వాత అగస్టిన్ మరలా దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, బహు నీచమైన బహు పాపిష్టి జీవితాన్ని జీవిస్తున్నాను. ఈ పాపిష్టి జీవితం నాకు వద్దు. దయచేసి నాకున్న పాపములన్నిటి నుంచి విడిపించు. కానీ ఆ ఒక్కటి మాత్రం ఉండనివ్వు. ఆ ఒక్క పాపము లేకపోతే నేను జీవించలేని ప్రార్థన చేశాడట. సహోదరి సహోదరుడా, వారిలో ఆ విధముగా ప్రార్థన చేయవారు లేరంటారా జనులలో? సహోదరి సహోదరుడా, నేను అన్ని పాపాలు జయించాను, కానీ ఒక్క పాపం మాత్రం నాలో ఉంది అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? దయచేసి గమనించండి. అన్నిటిపైన విజయము సాధించి ఒక్క పాపము పైన, ఒక్క అలవాటు పైన, ఒక్క శరీర కార్యము పైన నువ్వు విజయము సాధించకుండా దానికి చోటు ఇస్తున్నట్లయితే ఆ ఒక్కటి చాలు నీ జీవితాన్ని నాశనం చేయటానికి. బిందె నిండా నీళ్లు పట్టావు, కానీ ఉదయం లేచి చూస్తే బిందె ఖాళీగా ఉంది. కారణం, ఆ బిందెకి ఉన్న ఒక రంధ్రమేగా. ఆ బిందె ఖాళీ కావడానికి దానికి 100 రంధ్రాలు ఉండనవసరం లేదు, కానీ ఒక రంధ్రం ఉన్నా చాలును. కారు ఎంత అద్భుతమైన ఇంజిన్ కలిగి ఎంత ఖరీదైనప్పటికీ ఒకవేళ దానికున్న 4 టైర్లలో ఒక టైర్కి ఒక చిన్న మేకు గుచ్చుకున్నట్లయితే ఆ చిన్న మేకే ఆ అద్భుతమైన కారును ముందుకు వెళ్లకుండా చేయగలదు. ఒకానొక రోజున ఒక ట్రైన్ బయలుదేరడానికి స్టేషన్లో సిద్ధముగా ఉంది. ఆ రోజు ఆ ట్రైన్లో ముఖ్యమైన రాజకీయవేత్తలు ప్రయాణం చేస్తున్నారు కనుక ప్లాట్ఫారం అంతా కూడా రాజకీయవేత్తలతో, ప్రజాప్రతినిధులతో నిండిపోయి ఉంది. ట్రైన్ బయలుదేరే సమయం వచ్చినప్పుడు ఏ కారణాన్ని బట్టో అది స్టార్ట్ కావడం లేదు. ఆ విధముగా 1 గంట పైన అయ్యింది, కానీ ట్రైన్ మాత్రం స్టార్ట్ కావడం లేదు. డ్రైవర్, టెక్నికల్ స్టాఫ్ అందరూ ట్రైన్ని, ఇంజిన్ని పరిశీలిస్తున్నారు. కానీ ఏమైందో ఎవరికి అర్థం కావటం లేదు. పరిశీలించగా ఆ స్టీమ్ పాస్ అయ్యే పైపులో ఒక ఎలుక అడ్డపడటం వలన ట్రైన్ ఇంజిన్ స్టార్ట్ కావడం లేదని వారు గ్రహించారు. విలువలేని ఓ చిన్న ఎలుక ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, 1000 మంది సభ్యులు ప్రయాణం చేస్తున్న ట్రైన్ని ముందుకు కదలకుండా చేయగలిగింది. మిత్రమా, నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని నిలిపివేస్తున్న, ముందుకు సాగనివ్వకుండా చేస్తున్న నీ జీవితంలో దేవుని ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న ఆ పాపం ఏమిటి? ఈరోజు నీవు దానిని గమనించకపోతే నీ ఆత్మీయ యాత్ర జీవితాంతము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి అది ఉండిపోతుంది. నువ్వు ఏ పాపానికైతే కట్టబడి ఉన్నావో అదే పాపము నిన్ను బానిసగా మార్చివేస్తుంది. ఆనాడు అగస్టిను ఉండనిచ్చిన ఆ ఒక్క వ్యభిచారపు తలంపే తనని వ్యభిచారానికి బానిసను చేసింది. అతని తల్లి ఒక బానిస పిల్లను పని నిమిత్తము ఇంట్లో పెట్టుకుంటే అగస్టిన్ ఇంట్లో పనిచేసే ఆ పని పిల్లతో వ్యభిచారం చేస్తూ ఆ బానిస పిల్లకే బానిసగా మారిపోయాడు. నీ జీవితంలో ఎన్నో పాపాలు జయించావు, కానీ ఆ ఒక్కటే ఉండనిస్తున్నావు. ఏమిటి ఒకటి? నువ్వు కలిగి ఉన్నా, జయించలేకున్నా, విడువలేకున్నా ఆ పాపమే నిన్ను పాతాళానికి ఈడ్చుకొని వెళుతుంది. ఆ రోజు రాకముందే ఈరోజే ఆ ఒక్క పాపాన్ని కూడా జయించి ప్రశాంతముగా జీవించు. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞనిటి విషయములో అపరాధేగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిన గనుక నీవి వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధమైతివి అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాలలో చెప్పబడింది.
దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.